తనకు ఓటు వేసి మోడీ మూడోసారి ప్రధాని అయ్యేలా కృషి చేసి ప్రతి ఓటరుకు రుణపడి ఉంటాడని ఎంపీ డీకే అరుణ అన్నారు. పాలమూరులో ఓటర్లకు కృతజ్ఞత సభలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. పార్లమెంటుకు పోవాలనే లక్ష్యంతో గద్వాల నుంచి తాను పోటీ చేయలేకపోలేదని తెలిపారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి అందరితో కలుపుగోలుగా ఉంటానని అరుణ స్పష్టం చేశారు. ఆడ రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఇచ్చేది ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి డీకే అరుణమ్మ సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా అదే విధంగా కలిసి రావాలని చెప్పి సందర్భంగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. కింది స్థాయిలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన, కింది స్థాయిలో పార్టీల పరంగా ఎక్కడైనా గ్రామాల్లో చిచ్చుపట్టడానికి చూసినా ఏ మాత్రం కూడా సహించేది లేదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. ఖచ్చితంగా అభివృద్ధికి పూర్తిగా నా యొక్క సహకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.